బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్లతో పోలిస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ముందుకెళ్తోంది. మొదటి 2 వారాలు కొంచెం చప్పగా ఉన్నప్పటికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆట కొత్త మలుపు తీసుకుంది. ఏకంగా 6 కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్లోకి అడుగుపెట్టారు. గౌరవ్ గుప్తా, మాధురి దివ్వెల, ఆయేషా జీనాద్, శ్రీనివాస సాయి, నిఖిల్ నాయర్, రమ్య వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో దివ్యల మాధురి, ఆయేషా, రమ్య మోక్ష వచ్చిన మొదటి రోజే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో షోను వేడెక్కించారు. ముఖ్యంగా తనూజ వర్సెస్ ఆయేషా రైవల్రీ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. షోలో ఒక నాన్న ఒక బాయ్ ఫ్రెండ్ను పెట్టుకుంటే చివరి వరకు ఉండొచ్చు అన్నట్లుగా బిగ్ బాస్ నడుస్తోంది అంటూ తనుజపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది ఆయేషా. ఇటీవలే జరిగిన నామినేషన్ కూడా రీతుపై రెచ్చిపోయింది. నువ్వు లవ్ చేసుకొని తిరగడానికే హౌస్లోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది అంటూ సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 9 మోస్ట్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ గా ఈ అమ్మడు పేరు మారుమోగుతోంది. ఇప్పటి వరకు హౌస్ నుంచి 7 వెళ్ళిపోయారు. ఒకరు మళ్ళీ తిరిగొచ్చారు. సృష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా, హరిత హరీష్, శ్రీజ, భరిణి వరుసగా వెళ్ళిపోయారు. మధ్యలో సంజనాను మిడ్ వీక్ లో హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేశారు. కానీ బిగ్ బాస్ ఆమెను సీక్రెట్ రూమ్ కి పంపించాడు. వీకెండ్ లో సంజన వెళ్ళిపోతుందని సంబరపడ్డారా? ఛాన్సే లేదంటూ మళ్ళీ హౌస్లోకి పంపించారు. ఇక 7వ వారం నామినేషన్స్ 8 మంది ఉన్నారు. వారే తనూజ, పవన్ కళ్యాణ్, రీతూ చౌదరి, సంజనా గల్రాని, రాము రాథోడ్, దివ్య, రమ్య, శ్రీనివాస్ సాయి. వీరిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రమ్య, శ్రీనివాస్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఈ వారం నామినేషన్లలోనే లేని వ్యక్తి ఒకరు ఎలిమినేట్ కావచ్చు. ఆ కంటెస్టెంటే ఆయేషా. తను హైపర్ యాక్టివ్, ఫుల్ జోష్తో హౌస్లో అడుగుపెట్టింది. అరుపులు, కేకలతో హౌస్ దద్దరిల్లేలా చేసింది. చీటికి మాటికి గొడవలు పడుతూ జనాలకు మాత్రం చిరాకు తెప్పించింది. వచ్చిన వారంలో ఉన్నంత జోష్ తర్వాతి వారంలో లేదు. కారణం ఆయేషాకు ఆరోగ్య సమస్యలున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎపిసోడ్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే డాక్టర్ రూమ్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. వైద్యులు ఓకే అంటేనే హౌస్లో కొనసాగుతుంది. లేదంటే మాత్రం ఆమెను బయటకు పంపించే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. నిజానికి ఈమె హౌస్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మంచి ఫైర్ బ్రాండ్ అవుతుందనుకున్నారంతా. కానీ అనవసరపు గొడవలు, అరుపులతో అందరికంటే వరస్ట్ అనిపించుకుంది. రీతును టార్గెట్ చేసి ఆమె నెగిటివిటీని కాస్త పోగొట్టేందుకు సాయపడింది. ఆమె నామినేషన్లోకి వస్తే పంపించేందుకు జనాలు రెడీగా ఉన్నారు. కానీ వాళ్లకు పని చెప్పకుండా తనే స్వయంగా వాకౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి నిజంగా వెళ్ళిపోతుందా? వెళ్తే తిరిగొస్తుందా? ఆరోగ్యం కుదుటపడి హౌస్లోనే కొనసాగుతుందా అనేది చూడాలి.